సరూర్ నగర్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సబిచంద్రారెడ్డి ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులు కూడా ఇక్కడే కొలువై ఉన్నారని, ఈ దేవాలయంలో పంచామృతాల అభిషేకం చేయించుకుంటే వారి కోరికలు తీరుతాయని ఆలయ పూజారి తెలిపారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూడా అందరికీ మన పంజాల అనిల్ కుమార్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి సహిత ఉమామహేశ్వర విజయదుర్గ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము సరూర్ నగర్లో ఉంటుంది. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మనము ప్రతినిత్యంగా అభిషేకాలు, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకాలు, ప్రతి మంగళవారం కూడా 9 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు, ప్రతి శనివారం కూడా అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజలు, వడమాలలు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో మహిమగల ఉన్నటువంటి ఎప్పటి నుంచో అంటే పూర్వకాలము మన తాతల కాలం ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా విశేషమైనటువంటిది. ఆ యొక్క ఆంజనేయ స్వామి పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న దేవాలయం కూడా ఎంతో శక్తిమలైనటువంటి అభయాంజనేయ స్వామి దయ వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా అమ్మవారు శివపార్వతులు కూడా ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో మంచిగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే వారు కోరినటువంటి కోరికలే కాకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఈ యొక్క దేవాలయ ప్రాసిద్ధం కూడా చెబుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఆ యొక్క స్వామివారి అమ్మవారి కృపా కటాక్షలు కూడా పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. జయ బలో పవనసుత హనుమానికి జై. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటి అంటే మేము మెంబర్స్ అందరం 25 మెంబర్స్. అందులో మగవాళ్ళు వెనక నుంచి మాకు హెల్ప్ చేస్తారు, ఆడవాళ్ళం మేమందరం మెంబర్స్. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నాం మేమందరం. కానీ ఇక్కడికి వస్తే మా ప్రొఫెషన్ ఏంటి అంటే అమ్మవారి సేవ చేసుకోవటం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా గుడికి రండి, మాలాగే అందరు కూడా మీరు సేవ చేసుకోవచ్చు. మాకు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మా లైఫ్లో. సో చాలా మహిమ గల అమ్మవారు, ఆంజనేయ స్వామి అందరు చాలా మహిమ ఉంది ఇక్కడ. అందుకని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ సర్వీస్ అనేది ఇస్తున్నాము. అసలు ఇక్కడ చిన్న పెద్ద కుల అలా ఏమీ లేదండి. చక్కగా అందరం వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము లోని వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మా దేవాలయంలో అభయాంజనేయ స్వామి, ఉమామహేశ్వరుడు, విజయదుర్గా సమేత, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వినాయకులు కూడా ఉన్నారు. పూర్తి శివ పరివారము మరియు అభయాంజనేయ స్వామి దేవాలయం ఇది. చాలా గొప్ప మహిమ ఉన్నటువంటి దేవాలయం ఇది. ఎక్కడ కూడా మీరు చూసుండరు, శివుడు, విజయదుర్గాదేవి కూడా గుళ్ళు ఆనుకొని ఉంటాయి. అంటే అర్ధనాదీశ్వరుడు అని శివుడు మనం ఎలా అంటామో అలాగే ఈ 2 గుళ్ళు కూడా ఒకటే గోడను పంచుకొని అర్ధనాదీశ్వరుడు లాగా ఉంటాయి గుళ్ళు. ఇక్కడికి వచ్చి దంపతులు ఎవరైనా కూడా ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు వచ్చి మొక్కుని వెళ్తే వాళ్ళ ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
అలాగే మా అభయాంజనేయ స్వామికి వడమాల అంటే చాలా ప్రియము. ఇక్కడ వచ్చి వడమాల వేసి వాళ్ళు అనుకున్నవి ఏవి కోరుకున్నా కూడా తీరుతున్నాయి అనేది చాలా గొప్ప మహిమ. ఆరోగ్యాల కోసం కూడా సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ప్రతి దేవుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవుడు కూడా చాలా మహిమ గలవాడు. భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మేము వచ్చి మా కోరికలు తీరాలని చెప్పి మొక్కుంటున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు మంచి జరుగుతుంది అని ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. మాకు ఈ వార్షికోత్సవ వేడుకలు కాకుండా వినాయక చవితి కూడా 10 రోజులు జరుపుకుంటాము. తర్వాత దసరా నవరాత్రులు చాలా ఘనంగా అవుతాయి. దసరా నవరాత్రుల్లో రోజు కూడా అమ్మవారికి అభిషేకం ఉంటుంది, యాగాలు ఉంటాయి. అలాగే నిత్యము 10-11 రోజులు కూడా మనకి ఈ దసరా నవరాత్రుల్లోని మనకి అమ్మవారి అభిషేకము, కుంకుమార్చన, అసలు అభిషేకం అయితే చూస్తూ ఉంటే అమ్మవారిని ఇంకా చూడాలనిపిస్తుంది. అంత చక్కగా అభిషేకం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పంతులు కూడా చాలా చక్కగా వేద మంత్రాలతోని చాలా సిస్టమేటిక్గా అభిషేకాలు కానివ్వండి, వేరే పూజలన్నీ కూడా జరిపిస్తారు. తప్పకుండా హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గుడిని దర్శించుకోవాల్సినటువంటి ప్రదేశము. తప్పకుండా మీరు అందరు రావాలి. మా దేవాలయం తరఫున దేవుళ్ళందరి ఆశీర్వచనం కూడా మీ అందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ విచ్చేయాలని చెప్పి కోరుతున్నాం.